నాన్ వెజ్ ఏమి ఉండదు, వెజ్జే. అవి రెండు తీసుకున్నాను, వండాలి. డాడీకేమో వాడు సైలెంట్గా ఉన్నట్టు, ఎవరైనా ఉంటే సైలెంట్గా ఉన్నట్టు ఉంటాడు. సో కూరగాయలు చేసిన ప్రతిసారి ఉంటే స్నానం చేసిండి, ఇంక వండబెట్ట. గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. సో ఈరోజు సండే అనమాట, సండే వ్లాగ్. సో నాన్ వెజ్ ఏమి ఉండదు, వెజ్జే. ఇదంతా ఊడ్చేసుకున్నాను, ఇప్పుడే క్లీన్గా ఊడ్చేసాను అనమాట. అక్కడి నుంచి అనిపిస్తుందా, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఊడ్చుకొని రావాలి. అవి రెండు తీసుకున్నాను, వండాలి వీటిని. ఈరోజు మా ఇంట్లో క్యాబేజీ. సో ఆయన ఇప్పుడు వెజ్ తినాలి, నాన్ వెజ్ తినకూడదు. పాలైతే వచ్చాయి, ఇక్కడ చూడండి, మళ్ళీ వెళ్ళిపోగలవు. సో టీకి పెట్టేస్తా. పాలైతే బాగా పొంగిన తర్వాత చక్కెర, టీ పొడి వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఏం చేస్తానంటే అన్నీ ఒకటేసారి వేసి పెట్టేసానా, ఒకసారి అది గడ్డగట్టినట్టు అయిపోతుంది. అంతా టీ అయిపోయిన తర్వాత గడ్డలు గడ్డలు అయిపోతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ పాలు ఉడికిన తర్వాత షుగరు అలాగే టీ పొడి వేసాను. ఇక్కడ నాకు పని చాలా ఉంది. డాడీకేమో వాడు సైలెంట్గా ఉన్నట్టు, ఎవరైనా ఉంటే సైలెంట్గా ఉన్నట్టు ఉంటాడు. ఎవ్వరు లేనప్పుడు నా చుట్టే తిరుగుతుంటాడు, ఒక్క పని చేయనీయడు. ఇట్లా ఎత్తుకో నేను ఎంత పని చేసుకోగలుగుతా చెప్పండి. ఇంత ప్లేస్ ఉంది, ఈయన కోసమే ఇంత ప్లేస్ ఉన్న ఇల్లు చూస్ చేసుకున్నా. మంచిగా ఆడుకుంటాడంటే నా చుట్టూ తిరిగితే నేను పని ఎట్లా చేసుకో. ఫస్ట్ కాఫీ అయిన తర్వాత తాగిన తర్వాతనే నాకు రిలాక్స్ ఉంటుంది, అంతవరకు అంతే. సో నేనైతే పడుకోబెట్టేసాను, చూడండి ఎట్లా ప్రశాంతంగా పడుకున్నాడు. పని చేసుకోవచ్చు, లేకపోతే అస్సలు పని చేసుకోవడానికి వీలు ఉండదు అనమాట. త్వరగా వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని కర్రీ పెట్టేయాలి. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను, ఇప్పుడు వాటిని అయితే ఫ్రై చేస్తాను. ఇది చాలా పెద్దగా మండుతుంది, ఒకసారి చేయించాలి. ఇలా పెడితే మొత్తం మండుతుంది. సో ఇప్పుడే పెంచి మీద వేసాను. చాలామంది దీన్ని ఉడకబెట్టి చేసుకుంటారు, వెరైటీగా చేసుకుంటారు. నేను ఇలా వీటిని బాగా వేపి చేస్తానన్నమాట. వాడు కాసేపు అయినా పడుకుంటే నాకు అన్ని పనులు అయిపోతాయి. వాడు పడుకోకపోతేనే ఇంత కష్టం. చాలా రోజుల తర్వాత ఇది చేస్తున్నాను క్యాబేజ్. మళ్ళీ చపాతీలు చేయాలి. మొన్న చపాతీలు లైన్గా చపాతీలు చేసుకుంటూ వస్తున్నా. ఒక గ్లాస్కి అయితే అన్నం పెడతాను, ఎందుకంటే క్యాబేజ్ చేస్తున్నాను కదా. సో చపాతీలు చేస్తాను. సో కూరగాయలు చేసిన ప్రతిసారి అంటే రైస్ తక్కువ వేస్తాను, ఎందుకంటే చపాతీలు చేసుకుంటాం కదా, మళ్ళీ ఊరికే రైస్ వేస్తాను.
లేచిండనమాట. చూడండి ఎట్లా పాట పాడుతున్నాడు. సో రైస్కి అయితే పెట్టేసాను కదా, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి పెట్టేస్తా. ఇంకా ఇవంతా ఫ్రై చేసేసాను చూడండి. ఇక్కడ ఫ్రై చేసేసాను, ఇక్కడ టమాటాస్ కట్ చేసేసుకున్నాను, ఇక్కడ రైస్ పెట్టేసాను. సో దీనికి ఇప్పటికైతే పెట్టేస్తాను, ఎందుకంటే మా బాబు లేచాడు కాబట్టి మళ్ళీ వాడు చేయనివ్వడు. సో త్వరగా వేసేస్తా. అన్నంకి బయట పెట్టేస్తా. కొంచెం ఇలా తెచ్చి పెడతాను, ఎందుకంటే పొంగు వస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది కదా. సో ఇప్పుడు దీన్ని వేసేసుకో. మా బాబు లేచిండు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాను, కళ్ళు తెలుసుకొని చూస్తున్నాడు. చూడు చూడు చిక్ 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 బుజ్జుకుంటాడు అట్లా కొద్దిసేపు. పని అయిపోతుందా? డ్రైర్ వేసుకుంటావా? టాయిలెట్ వేసిండు. అందుకే ఇటు పడుకుంటే నాకు పనులు అయిపోయి. అందుకే అన్నం కూడా ఉడుకుతుంది అనమాట. ఇంకా ఇదంతా ఇస్తాం తిగిపోయిన తర్వాత కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది. అది దించేసుకోవడమే. అన్నం కూడా అయిపోవచ్చింది. అసలు టైం సరిపోవట్లేదు గాయ్స్. అది నేను టెక్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. సో నా టెక్ ఛానల్ ఎవరికైతే తెలీదో వెళ్ళి చూడండి. ఇట్స్ మీ శాండీ బేబీ ఆఫీషియల్ అని ఉంటుంది. సో దాంట్లో నేను యూట్యూబ్కి రిలేటెడ్ వీడియోస్ కానీ ఏమైనా ఎడిటింగ్స్ యాప్స్ కానీ చెప్తూ ఉంటాను. సో నాకు తెలిసింది నేను షేర్ చేస్తూ ఉంటాను. సో రెండు కలిపి పెడితే అది బాగోదు. ఇది వ్లాగ్స్కి, అది నేను టెక్ ఛానల్గా పెట్టేసాను. సో దాంట్లో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ ఆపేసి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఒకసారి వెళ్ళి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఆ వీడియోస్ స్టార్ట్ చేయాలి. ఈరోజు చాలా పనులు ఉన్నాయి, కంటిన్యూ చేయండి, ఓకే? చపాతీ పిండి అయితే కలిపేసాను అనమాట. దీన్ని కాసేపు ముచ్చి పెట్టేసాను, మెత్తగా నానాలి కాబట్టి. ఏంద్రా నీ బాధ ఏంది? నీ బాధ ఏంది? ఏంది నీ బాధ ఏంది? అంత మంచిగా ఆడుకునేది పోయి ఏం చేస్తున్నాడు డాడీ? సో గాయస్ కరెంట్ అయితే పోయింది, పర్లేదు మాకు వెలిగే ఉంది. సో చపాతీలు అన్నీ వేసేసాను. కాల్చుకోవాలి ఇప్పుడు. చపాతీలు ఒకటి చేస్తే అంత కిచెన్ ఒకసారి శుభ్రంగా వేసేసుకోవాలి, ఎందుకంటే మా బాబుతో పాటు అంత. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా? ఏంటి ఎలక కొరికిందేమో అందుకే పాడేసానేమో అనుకోకండి. ఈ ఎలక ఎవరో తెలుసా? ఈ ఎలక ఎట్లా కొరికిందో ఒకసారి చూడండి. ఫోకస్ చేస్తారా? ఈ ఎలక ఎవరో తెలుసా? ఇదిగో ఈ ఎలక అనమాట. ఈ ఎలకని కొరికేసింది. ఇది చూడండి, సగం తినేసి. సో చపాతీ అయితే కాల్చుకోవాలి. వీడియో తీసుకుంటూ పనులు చేసుకోవాలంటే కొద్దిగా కష్టమే. ఒక వీడియో తీసుకోవాలి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏం చేస్తాం, మనమే తీసుకోవాలి. వీడియో తీసుకుంటూ పని చేయడం అంత కష్టం కాదు, కానీ ఈయన పెట్టుకొని వీడియో తీసుకొని పనులు చేసుకోవాలంటే చాలా కష్టం నాకు అనిపిస్తుంది. వాడికి నీళ్ళు పెట్టాలి, నీళ్ళు పెట్టి స్నానం చేపించి మళ్ళీ పడుకోబెట్టాలి. ఆ తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి. తర్వాత వీడియోస్ ఏమైనా ఉంటే చేసుకోవాలి, ఉన్న వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, లేదంటే టెక్ ఛానల్ కూర్చోవాలి. తర్వాత అయ్యో మర్చిపోయిన బట్టలు ఉతకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని పనులు ఉన్నాయి. ఫైనల్గా చపాతీలు అయితే అయిపోయాయి అనమాట. సో ఇంకా వీటిని మంచిగా వేసి క్లోజ్ చేసి పెట్టిస్తాను. నీళ్ళు అయితే పెట్టానమాట. మా బాబుకి స్నానం చేయించాలి, వాడిని స్నానం చేయించి పడుకోబెడితే పని అయిపోతుంది. ఇంకా బట్టలు ఉతకాలి.
ఇల్లంతా నీట్గా ఉడిచేసాను. ఇక్కడ చూడండి, ఈ పని మాత్రం ఇంకుండే ఉంటుంది. సో అంతా నీట్గా చేసేసాను అనమాట, క్లీన్గా ఉడిచేసాను. మా బావ ఉన్నాడు, బట్టలు ఒక్కొక్క తాను పెట్టాడు, అన్నీ ఒక్కొక్క చోట పెట్టుకుంటూ కూర్చుంటాడు అనమాట. సో ఇవన్నీ ఉతికేయాలి, ఇంకా ఉన్నాయి. సో అక్కడ మా బావ విన్ని ఉన్నాయి, అన్నీ కలిపి ఒకటేసారి ఇల్లు అయితే బాగానే కాగిపోయాయి. కాకపోతే వాడు కొద్దిగా తినిపిస్తాను, ఎందుకంటే స్నానం చేయగానే పడుకుండిపోతాడు కదా, అందుకని కొద్దిగా తినిపిస్తే మళ్ళీ లేవడం కదా. మనకి ఏ కర్రీ అయినా సరే కర్రీ ఎక్కువ ఉండాలి. డాడీ నీకోసమే రైస్ పెట్టుకొని వచ్చిన తిందమ్మా. దా పట్టు అమ్మమ్మ పట్టు వండి. తిన్న తర్వాత స్నానం చేపించి పప్పు పెట్టేస్తే ఉత్త కర్రీనే తినమంటాడు. అది క్యాబేజీ ముక్కలు ఉంటాయి కదా, అది తింటున్నాడు. స్నానం చేసిండి, ఇంక వండ పెట్టాలి. బుజ్జుకో ఇంకా బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. సో బట్టలు అయితే నానబెట్టేసాను, ఉతకాలి ఇప్పుడు. సో గాయ్స్, బట్టలన్నీ ఉతికేసాను చూడండి. అంత పని కంప్లీట్గా. ఇప్పుడు వీడియో ఎడిటింగ్స్ చేసుకోవాలి, ఇంకా మా బాబు లేవలే. సో వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మా బావకి ఏదో షూట్, అంటే ఏదో ఒక రీల్ షూట్ చేయాలంట. చెప్పేందుకు రెడీ అయినా ఫోటోస్ ఇట్లా చెప్తాడు, అడగడం కూడా సగం చెప్పలేడు. ఫోటోస్ కోసం, రీల్స్ కోసం కదా. సరే, ఫోటోస్ దీనికి ఇంత రమణం చేస్తావు ఓకేనా. సో ఇది నా మార్నింగ్ వ్లాగ్, ఇంతే. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ ద నెక్స్ట్ వ్లాగ్. అంటే ఈవినింగ్ వ్లాగ్ చేస్తాను, అందులో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.